హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషోలో 3 శారీస్ అయితే ఆర్డర్ చేశాను. అది వచ్చేసి అన్ని ఎల్లో కలర్లోనే ఆర్డర్ చేశాను, మనకి హల్దీ పర్పస్ యూజ్ అవుతాయని చెప్పేసి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదైతే ఆర్డర్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చి 374 రూపీస్ అయితే ఉంది. ఇందులో ఎల్లోనే కాదు, ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 328 రూపీస్కే ఇదైతే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఒక శారీ అయితే ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 373 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 318 రూపీస్కి ఇదైతే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఒకటి ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 550 అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 484 రూపీస్కి ఇదైతే వస్తుంది. ఇందులో ఎల్లో కాకుండా ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. నేను ఒక్కొక్కసారి ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ శారీ వచ్చేసి చిఫాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మనకి శారీ అంటే ఇలాగ గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. మనకి పైన కూడా గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చిన్నది. మీకు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంది కొంచెం. ఓవరాల్ శారీ అంతా కూడా అలాగే వచ్చింది. శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ అని అయితే మెన్షన్ చేశారు. బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ గోల్డ్ కలర్లో అయితే ఇచ్చారు. మనకి బ్లౌజ్ వచ్చేసి జాక్పాట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మనకి బ్లౌజ్ అంతా ఇలా గోల్డ్ జరీ అయితే వచ్చింది, గోల్డ్ జరీ వివింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ మీ శారీ చూడొచ్చు. మనకి శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా సేమ్ అయితే వచ్చింది. మనకి పళ్ళు వచ్చేసి ఇలా టెజల్స్ అయితే ఇచ్చారు. మనం ఇది శారీలో కావాలంటే శారీలో వేసుకోవచ్చు, లేదంటే డ్రెస్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు లాస్ట్లో అయితే నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఇప్పుడు నెక్స్ట్ శారీ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బార్డర్ అయితే ఇలా అయితే ఇచ్చారు, కిందనైతే పైపింగ్ చేశారు రెడ్ కలర్ తోటి. మనకి ఇలా శారీ అంతా కూడా ప్రింట్ లైన్స్ అయితే వచ్చాయి, వెర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. పైన కూడా బార్డర్ అయితే ఇచ్చారు. ఓవరాల్ శారీ ఓపెన్ చేసి ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఇప్పుడు. మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ 2 సైడ్స్ అలాగే కార్నర్స్లో కూడా బార్డర్ అయితే ఇచ్చారు. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగ లైన్స్ అయితే వచ్చాయి. ఇదంతా మనకి ప్రింట్ అయితే వచ్చింది. శారీ క్లాత్ అయితే చాలా బాగుంది. మనకి స్టార్టింగ్ నుంచి కూడా లైన్స్ అయితే ఇచ్చారు, ప్లెయిన్ పార్ట్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో రెడ్ కలర్లో అయితే ఇచ్చారు. బ్లౌజ్కి అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు. మనకి హ్యాండ్స్కి కూడా ఇలా బుట్టీస్ అయితే ఇచ్చారు, 2 హ్యాండ్స్కి ఇచ్చారు. మనకు 1 సైడ్ అయితే ప్లెయిన్ అయితే ఇచ్చారు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇలా జార్జెట్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే ఒకటైతే ఆర్డర్ చేశాను. ఇందులో అయితే సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది. మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. మనకి చివరి ఇలాగా కట్ వర్క్లో అయితే ఇచ్చారు, కానీ ఇదైతే అంత ఫినిషింగ్ నీట్గా అయితే లేదు. శారీ అయితే చాలా బాగుంది. మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే ఇలా అయితే వచ్చింది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగా ఒకటే ప్యాటర్న్లో ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా సేమ్ అయితే వచ్చింది. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, శారీ క్వాలిటీ. వీటి కోడ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. శారీని అయితే మనం శారీలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు కొంచెం యూనిక్గా కావాలంటే అవుట్ఫిట్స్ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా సరారాలకు కూడా మనం స్టిచ్ చేయించుకుని ఈ శారీని అయితే యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. మనం ఇలాగ స్కర్ట్ అండ్ జాకెట్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది స్కర్ట్ కింద స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ లోపల స్టిచ్ చేయించుకొని పైన మళ్ళీ జాకెట్ లాగా ఈ క్లాతే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా లాంగ్ ఫ్రాక్ కింద స్టిచ్ చేయించుకొని కాంట్రాస్ట్ దుపట్టాతో పేరప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలాగా రఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని లాంగ్ ఫ్రాక్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నేనైతే డిఫరెంట్ కలర్స్లో చూపిస్తాను. మనం ఇదే శారీని అలా టర్న్అవుట్ చేసుకో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ శారీ అలా టర్న్అవుట్ చేసుకోవచ్చో కొన్ని ఇమేజెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఇది స్కర్ట్ కింద కుట్టించుకుని పైన కాంట్రాస్ట్ క్రాప్ టాప్తో పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా లాంగ్ ఫ్రాక్ కింద స్టిచ్ చేయించుకుని ఇలా కాంట్రాస్ట్ దుపట్టాతో పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఈ ప్యాటర్న్లో అయితే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇలాగ స్కర్ట్ అండ్ టాప్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ శారీని ఎలా యూజ్ చేసుకోవచ్చో కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తున్నాను. మనం ఇలాగ అనార్కలి మోడల్లో డ్రెస్లో అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా లాంగ్ ఫ్రాక్ కింద స్టిచ్ చేయించుకొని కాంట్రాస్ట్ దుపట్టాతో పేరప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా షరారా డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే మనం ఇలాగ లాంగ్ స్కర్ట్ అలాగే క్రాప్ టాప్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ రిఫరెన్స్ ఇమేజెస్ అయితే మనకి ఇంట్రెస్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే కొన్ని అయితే మీకు ఇప్పుడైతే చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే గైస్, బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.